రష్యా మీద విరుచుకుపడ్డదట ఉక్రెయిన్. వైమానిక స్థావరాలైనట లక్ష్యము. 41 యుద్ధ విమానాలు చేసిందట ధ్వంసము. శాంతి స్థాపనలో కూడా అయిన మాటే నెగ్గాలంటున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ తోటి శాంతి చర్చలకైతే రాజీ లేని డిమాండ్లే చెప్తున్నాడట. ఉత్తర కొరియానైతే ఫోన్ల మీద నిఘా వేసిందట. కిమ్ము బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియనీయకపోవడమే దీనికి కారణమట. ఆలస్యంగా పండుకున్నోళ్ళకైతే విషయ గ్రాహక శక్తి తక్కువగా ఉంటుందట. నెదర్లాండ్ శాస్త్రవేత్తలు ఈ ముచ్చట్నైతే మన అందరికీ చెప్తున్నారు. మాస్కు స్నేహితుని మీద ట్రంప్ వేసిందట వేటు. మేధాశక్తి మంచి మనసు ఉన్న వాళ్ళను పట్టుకోవడము చాలా కష్టం అంటున్నాడు మాస్కు. కేవలము ముస్లింల ఓట్ల కోసమే మమతా బెనర్జీ ఆపరేషన్ సింధూర్నైతే వ్యతిరేకిస్తున్నదట. ముర్షిదాబాద్ అల్లర్ల రాష్ట్ర ప్రయోజితమే అంటున్నాడు అమిత్ షా. 9 ఏళ్ల బినీతా ఛత్రి విశ్వవేదిక మీద సత్తా చాటుకున్నదట. బ్రిటన్స్ ఘాటు టాలెంట్ షోలనైతే 2వ రన్నరప్గా నిలిచిందట ఈ అమ్మాయి. హర్యానాల శివాలయంలా లేక కలకలం సృష్టిస్తున్నది. దేశవ్యాప్తంగానైతే 100 మందిని కిడ్నాప్ చేసి పాకిస్తాన్కు దుబాయ్కు అమ్ముతున్నట్లు ఆ లేఖన రాసిన్నది. ప్రతి ఏడాది పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నదట ఒక ట్రైను. 96వ పుట్టినరోజు జరుపుకుంటున్నదట డెక్కను పిను. వచ్చే ఏడాది అయితే 31 నుంచి సింహవాస కుంభమేళా జరుగుతుందట. 12 ఏళ్ళకు ఒకసారి నాస్తికు గట్టనే త్రయంబకేశ్వర్ల ఈ కుంభమేళా జరుగుతుందట. ఆ ఊరంతా రక్త పేరుగా మారిందట. గుండ్లపహాడ్లనైతే వీడలేదట ఫ్యాక్షనిస్ట్ల భూతము. 18 మంది హత్య చేయబడ్డారట. కొత్త అమరావతి నగరంలోనైతే ఆర్టీసీ బస్టాండ్ల డిపోల నమూనా అడుగుతున్నాయట 165 ఎకరాల జాగాను. సీఎం సూర్యతోటైతే మస్తు ప్రయోజనాలే ఉన్నాయట. ఇట్లా చేస్తే 25 ఏళ్ల పాటు కరెంటు బిల్లుల కొరతనే ఉండదట. స్థలాన్ని అయితే తీసుకున్నారట కానీ కాలేజీలు అయితే కట్టలేదట. రామచంద్రారెడ్డికి మిథున్ రెడ్డికి 50 సెంట్ల జాగాను కేటాయించిందట వైకాపా. పేలుడు పదార్థాలు తయారు చేయమని ఓమన్ నుంచి డబ్బులు అందించిరట. సిరాజ్కు హైదరాబాద్ వాసి ఇమ్రాన్ అక్రము పంపించిరట. బాగా పరిశీలించిన తర్వాతనే యువ వికాసము ఇస్తారట. మంత్రుల భేటీల సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే నిర్ణయము తీసుకున్నాడట. న్యూజిలాండ్లో జరుపుకుంటున్నారట తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవము. అక్కడ మన తెలంగాణలో ఎవరున్నారో మరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే తొలిసారి ఇంద్రవల్లిలా పర్యటించిందట. 1 కోటి రూపాయలతోటి అమరవీరుల స్తూపము సాంస్కృతి వనము ఏర్పాటు చేయాలని సారి చెప్తున్నాడట. జూను మొదటి వారంలో ఐఏఎస్ల ఐపీఎస్ల బదిలీకి సిద్ధం చేసిరట మొత్తం రంగం. మళ్ళా ఎవరెవరు కొత్త వస్తారో అంటున్నారు జనం. రాష్ట్రంలో అయితే సైబర్ నేరగాళ్ల దోపిడీ చాలా తగ్గిందట. గత ఏడాదితోటి పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలైతే చాలా తగ్గినాయట. జూన్ అంతా అగ్రతారలదేనట సందడి. ప్రేక్షకుల ముందుకు వస్తున్నారట పెద్ద పెద్ద సైన్మాలతోటి బడా తారలు. నటుడుగానే చనిపోతా అంటున్నాడు అమీర్ ఖాన్. సితారే జమీన్ పర్ సైన్మతోటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సరికొత్త సైన్మతోటి అయితే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో నిఖిల్. ఆయన చేస్తున్నాడు సరికొత్త సైన్మా స్వయంభూ ప్రపంచం. శోభను సరికొత్త సైన్మతోటి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యాంబ్లర్స్ చిత్రంతో అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట మల్లొకమల్గా. హిట్ మూవీ సీక్వెల్ ఛాన్స్ ఆమెదేనట. కావాలనే వదులుకున్నదట ఇలియానా. సినిమాలను నేనెంతో మిస్ అవుతా అని చెప్తున్నది. ముంబై ఇండియన్స్ మీదనైతే అద్భుతమైన విజయం సాధించింది పంజాబ్. ఆర్సీబీ తోటి ఫైనల్ ఆడబోతున్నదట. ఉక్రెయిన్ స్వితోలినా అదరగొట్టిందట. క్వార్టర్ ఫైనల్కి అడుగుపెట్టిందట. భారత క్రికెటరు రింకు సింగ్ నిశ్చితార్థం అయితే ఈ నెల 8వ తారీఖున జరుగుతుందట. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీ ప్రియాతోటైతే నిశ్చితార్థం జరుగుతుందట. గెలుపు ఓటములు 2 సాధ్యమైనట. మనల్ని మనము ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలంటున్నది కోనేరు హంపి. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ అయితే ప్రదర్శించిందట స్థిరమైన ప్రదర్శన. 5వ రౌండ్లా ఓడిపోయి 5వ స్థాయికి పడిపోయిందట. రష్యా మీద విరుచుకుపడ్డదట ఉక్రెయిన్.
వైమానిక స్థావరాలైనట లక్ష్యము 41 యుద్ధ విమానాలు చేసిందట ధ్వంసము. శాంతి స్థాపనలో కూడా అయిన మాటే నెగ్గాలంటున్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్ తోటి శాంతి చర్చలకైతే రాజీ లేని డిమాండ్లే చెప్తున్నాడట. ఉత్తర కొరియానైతే ఫోన్ల మీద నిఘా వేసిందట. కిమ్ బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియనియకపోవడమే దీనికి కారణమట. ఆలస్యంగా పండుకున్నలకైతే విషయ గ్రాహక శక్తి తక్కువగా ఉంటుందట. నెదర్లాండ్ శాస్త్రవేత్తలు ఈ ముచ్చట్నైతే మన అందరికీ చెప్తున్నారు. మాస్కు స్నేహితుని మీద ట్రంప్ వేసిందట వేటు. మేధాశక్తి మంచి మనసు ఉన్న వాళ్ళను పట్టుకోవడము చాలా కష్టం అంటున్నాడు మాస్కు. కేవలము ముస్లింల ఓట్ల కోసమే మమతా బెనర్జీ ఆపరేషన్ సింధూర్నైతే వ్యతిరేకిస్తున్నదట. ముర్షిదాబాద్ అల్లర్ల రాష్ట్ర ప్రయోజితమే అంటున్నాడు అమిత్ షా. 9 ఏళ్ల బినీతా ఛత్రి విశ్వవేదిక మీద సత్తా చాటుకున్నదట. బ్రిటన్స్ ఘాటు టాలెంట్ షోలనైతే 2వ రన్నరప్గా నిలిచిందట ఈ అమ్మాయి. హర్యానాల శివాలయంలా లేక కలకలం సృష్టిస్తున్నది. దేశవ్యాప్తంగానైతే 100 మందిని కిడ్నాప్ చేసి పాకిస్తాన్కు దుబాయ్కు అమ్ముతున్నట్లు ఆ లేఖన రాసిన్నది. ప్రతి ఏడాది పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నదట ఒక ట్రైను. 96వ పుట్టినరోజు జరుపుకుంటున్నదట డెక్కను పిను. వచ్చే ఏడాది అయితే 31 నుంచి సింహవాస కుంభమేళా జరుగుతుందట. 12 ఏళ్లకు ఒకసారి నాస్తికు ఘటనే త్రయంబకేశ్వర్ల ఈ కుంభమేళా జరుగుతుందట. ఆ ఊరంతా రక్త పేరుగా మారిందట. గుండ్ల పహాడ్లనైతే వీడలేదట ఫ్యాక్షనిస్ట్ల భూతము. 18 మంది హత్య చేయబడ్డారట. కొత్త అమరావతి నగరంలోనైతే ఆర్టీసీ బస్టాండ్ల డిపోల నమూనా అడుగుతున్నాయట 165 ఎకరాల జాగాను. సీఎం సూర్యతోటైతే మస్తు ప్రయోజనాలే ఉన్నాయట. ఇట్లా చేస్తే 25 ఏళ్ల పాటు కరెంటు బిల్లుల కొరతనే ఉండదట. స్థలాన్ని అయితే తీసుకున్నారట కానీ కాలేజీలు అయితే కట్టలేదట. రామచంద్రారెడ్డికి మిథున్ రెడ్డికి 50 సెంట్ల జాగాను కేటాయించిందట వైకాపా. పేలుడు పదార్థాలు తయారు చేయమని ఓమన్ నుంచి డబ్బులు అందించిరట. సిరాజ్కు హైదరాబాద్ వాసి ఇమ్రాన్ అక్రము పంపించిరట. బాగా పరిశీలించిన తర్వాతనే యువ వికాసము ఇస్తారట. మంత్రుల భేటీల సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే నిర్ణయము తీసుకున్నాడట. న్యూజిలాండ్లో జరుపుకుంటున్నారట తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవము. అక్కడ మన తెలంగాణలో ఎవరున్నారో మరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే తొలిసారి ఇంద్రవల్లిలా పర్యటించిందట. 1 కోటి రూపాయలతోటి అమరవీరుల స్తూపము సాంస్కృతి వనము ఏర్పాటు చేయాలని సారి చెప్తున్నాడట. జూను మొదటి వారంలో ఐఏఎస్ల ఐపీఎస్ల బదిలీకి సిద్ధం చేసిరట మొత్తం రంగం. మళ్ళా ఎవరెవరు కొత్తగా వస్తారో అంటున్నారు జనం. రాష్ట్రంలో అయితే సైబర్ నేరగాళ్ల దోపిడీ చాలా తగ్గిందట. గత ఏడాదితోటి పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలైతే చాలా తగ్గినాయట. జూన్ అంతా అగ్రతారలదేనట సందడి. ప్రేక్షకుల ముందుకు వస్తున్నారట పెద్ద పెద్ద సైన్మాలతోటి బడా తారలు. నటుడుగానే చనిపోతా అంటున్నాడు అమీర్ ఖాన్. సితారే జమీన్ పర్ సైన్మతోటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సరికొత్త సైన్మతోటి అయితే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు హీరో నిఖిల్. ఆయన చేస్తున్నాడు సరికొత్త సైన్మ స్వయంభూ ప్రపంచం. శోభను సరికొత్త సైన్మతోటి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యాంగ్లర్స్ చిత్రంతో అయితే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడట మల్లొక మల్క. హిట్ మూవీ సీక్వెల్ ఛాన్స్ ఆమెదేనట. కావాలనే వదులుకున్నదట ఇలియానా. సినిమాలను నేనెంతో మిస్ అవుతా అని చెప్తున్నది. ముంబై ఇండియన్స్ మీదనైతే అద్భుతమైన విజయం సాధించింది పంజాబ్. ఆర్సీబీ తోటి ఫైనల్లా ఆడబోతున్నదట. ఉక్రెయిన్ స్వితోలినా అదరగొట్టిందట. క్వార్టర్ ఫైనల్కి అడుగుపెట్టిందట. భారత క్రికెటరు రింకు సింగ్ నిశ్చితార్థం అయితే ఈ నెల 8వ తారీఖున జరుగుతుందట. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీ ప్రియాతోటైతే నిశ్చితార్థం జరుగుతుందట. గెలుపు ఓటములు 2 సాధ్యమైనట. మనల్ని మనము ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలంటున్నది కోనేరు హంపి. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ అయితే ప్రదర్శించిందట స్థిరమైన ప్రదర్శన. 5వ రౌండ్లా ఓడిపోయి 5వ స్థాయికి పడిపోయిందట.